శివన్న సిరీస్ ఫ్యామిలీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి. పునర్విక్ అనే పాపకి ఇంజెక్షన్ జరిగిందని చెప్పి మీకు అందరికీ తెలుసు కదా. దీనికోసం చాలా మంది కష్టపడ్డారు. ట్రావెలర్ జగదీష్ అని, శివ అని, ఇంకో సైకిల్ ట్రావెలర్ ఒకరు. ఇదంతా పక్కన పెడితే పబ్లిక్ యూనిటీ ఇదంతా కలిసి ఈ రోజు పాప ప్రాణాలు కాపాడ్డాయి. మీకు అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. అప్పుడు చాలా మంది నన్ను స్కానర్ పెట్టి అమౌంట్ కలెక్ట్ చేయమని చెప్పారు. శివన్న సిరీస్ కోసం ఒక టికెట్ తీయని అని చెప్పి స్కానర్ పెట్టాను. ఈ స్కానర్ అయితే 2 days ఉంచాను. 2 days లో ఎంత వచ్చిందో ఇక బ్యాంక్ స్టేట్మెంట్ పెట్టాను చూడండి. ఇంకో విషయం ఈ అకౌంట్ నాది కాదు, ఎందుకంటే చాలా మంది డౌట్స్ ఉంటాయి కదా, అందుకే చెప్తున్నా. ఒకవేళ స్క్రీన్ షాట్ ఎడిట్ చేస్తారని చెప్పి మీకు ఇంకా డౌట్ ఉంటే స్క్రీన్ రికార్డ్ కూడా పెడుతున్నాను చూడండి. 2 days లో ఆల్మోస్ట్ 10 lakhs వరకు కలెక్ట్ అయింది. పునర్విక వాళ్ళ ఫాదర్ కి ఫోన్ చేస్తే మా తరపున ఎవరికైనా సరే హెల్ప్ చేసామని చెప్పారు. అందుకే డిఫరెంట్ కేటగిరీస్ పేషెంట్ అందరినీ కూడా చెక్ చేసాం. ఇందులో పి శ్రీను వైజాగ్ అనమాట. ఆయనకి 2 lakhs ఇచ్చాం, ఎందుకంటే ఆయనకి 2 kidneys కూడా ఫెయిల్ అయిపోయాయి. తనను నమ్ముకొని 2 ఆడపిల్లలు కూడా ఉన్నారు. తను 10 సంవత్సరాల నుంచి కూడా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఒకసారి కిడ్నీ సెట్ అయినా సరే అమౌంట్ లేక ఆగిపోయారు. ఈసారి ఎలా అయినా సరే కిడ్నీ చేంజ్ చేసి వాళ్ళ ఫ్యామిలీకి అండగా ఉండాలని చెప్పి 2 lakhs డొనేట్ చేసాం. రాయుడుపేట అనే విలేజ్ లో రాజు అనే కుర్రోడికి 20 సంవత్సరాల కుర్రోడికి యాక్సిడెంట్ జరిగింది. ఆ కుర్రోడికి 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పటి వరకు 10 లక్షల దాకా ఖర్చు పెట్టారు. ఇంకా ఐసీయూలోనే ఉన్నాడు. ఆ కుర్రోడు కూడా కోరుకోవాలని మనం అందరం కోరుకుందాం. అలాగే తెలంగాణ ఎస్ఎంఏ పేషెంట్ కి మన శివన్న ఫ్యామిలీ తరపున 1 lakh ఇచ్చాం. అలాగే బోర లక్ష్మణరావు కామవరం అనే విలేజ్ లో వాళ్ళ బాబు పుట్టి 20 రోజులు అవుతుంది, ఐసీయూలో ఉన్నారు. వాళ్ళకి 1 lakh హెల్ప్ చేసాం. వీళ్ళు కూడా ఆ చిన్న పిల్లాడి కోసం ఆ ఫ్యామిలీ అంతా కలిసి 15 లక్షల వరకు ఖర్చు పెట్టారు. అయినా సరే ఆ బాబు బతుకుతాడనే ఆశ లేదు. ఆ ఫ్యామిలీకి మనం 1 lakh ఇచ్చాం. అలాగే డిఆర్ వలస నుంచి గోపీచంద్ అనే తమ్ముడికి క్యాన్సర్, ఆ కుర్రోడికి 2 లక్షలు డొనేట్ చేసాం. అలాగే విజయవాడ రిష్ కుమార్ అని ఎస్ఎంఏ పేషెంట్ కి మన శివన్న ఫండ్స్ లోంచి 2 lakhs స్పాన్సర్ చేసాం. ఈ అమౌంట్ ఇంకా వాళ్ళకి ఇవ్వలేదు, ఎందుకంటే మనం విజయవాడ వెళ్ళి ఇవ్వాలి కాబట్టి ఈ 2 lakhs మేబీ ఒక 2-3 days లో ఇచ్చేస్తాం. మీరు అందరూ గమనించాలి, ఇవన్నీ కూడా ఇప్పుడు కేసులు కాదు. 2 months నుంచి మన దగ్గరికి హెల్పింగ్ అని వచ్చి పెండింగ్ లో ఉన్న కేసులన్నీ కూడా ఇప్పుడు క్లియర్ చేసాం. మీకు టోటల్ అంతా కూడా లెక్కేసుకుంటే 10 లక్షలు తప్పకుండా వస్తుంది. ఇంకా చాలా మందికి డౌట్ ఉంటది మేము ఇచ్చామా లేదని, అందుకే ఈ వీడియోస్ అన్ని క్లియర్ గా పెడతాను మీకు. అండ్ ఇంకొక విషయం, నా తరపున కూడా ఇంకా చాలా ఫ్యామిలీస్ కి హెల్ప్ చేశాను. ఆ వీడియోస్ కూడా పెడతాను. నా మంచి కోరుకునే వాళ్ళందరికీ కూడా ఒక గుడ్ న్యూస్. నేను త్వరలో ఒక సినిమాలో యాక్ట్ చేయబోతున్నాను, తెర మీద కనబడబోతున్నాను. ఈ పల్లెటూరులోనే జర్నీ స్టార్ట్ చేశాను. అవకాశం ఏదో ఒక రోజు వస్తుంది అని చెప్పి వెయిట్ చేశాను. అదే అవకాశం నాకు ఒక ఫోన్ కాల్ రూపంలో వచ్చింది. మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి డైరెక్టర్, ఆ సినిమాలో నేనే హీరోగా చేస్తున్నా. ఈ రోజు మన పొజిషన్ ఎంత బాగుందంటే దానికి ఇంకో కారణం మన హెల్పింగ్స్. ఇంకొక విషయం, నేను సినిమా తీసినా సరే అందులోంచి అమౌంట్ తప్పకుండా నేను హెల్ప్ చేస్తూనే ఉంటాను. నన్ను నమ్మిన నా ప్రొడ్యూసర్ కి, నా డైరెక్టర్ కి తప్పకుండా మనకి హిట్ ఇవ్వాలి. కథ బాగుంటే మీరు తప్పకుండా ఆదరిస్తారని నాకు తెలుసు. కథ నాకు నచ్చింది, మీకు కూడా నచ్చుద్ది. ఇంకోటి, ఈ సినిమా నేను డబ్బుల కోసం చేయట్లేదు. మీరందరూ రమణ ఎప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తావు అంటే ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నాను అంతే. ఇంకో విషయం, ఇంకో వైపు గణ అనే సిరీస్ కూడా షూట్ నడుస్తుంది. మీకు ఎంటర్టైన్మెంట్ ఇక్కడ తగ్గనివ్వను, అక్కడ తగ్గనివ్వను. మీ అందరి ఆశీర్వాదం నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి. థ్యాంక్ యూ.